హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ధరణికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ధరణిలో 76 కొత్త మోడల్స్ను తీసుకురానున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాం. అదేవిధంగా ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులపై ధరణి కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ధరణి స్పెషల్ డ్రైవ్లో గుర్తించినటువంటి 2.45 లక్షల దరఖాస్తుల పరిష్కారానికి జూన్ 4 వరకు గడువునైతే విధించింది. ఇప్పటి వరకు గుర్తించినటువంటి 119 తప్పులను సరిదిద్దేందుకు ధరణి పోర్టల్లో కొత్తగా మరో 76 మోడల్స్ను తీసుకురావాలని కమిటీ సిఫారసు చేసింది. శనివారం సచివాలయంలో ధరణి కమిటీ కన్వీనర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అధ్యక్షతన సభ్యులు మాజీ CCLA రిమాండ్ పీటర్ కోదండరెడ్డి, అదేవిధంగా మధుసూదన్, భూ చట్టాల నిపుణులు సునీల్ కుమార్ గారు, అదేవిధంగా CMRO ప్రాజెక్టు డైరెక్టర్ పి విచలరెడ్డి ప్రత్యేక సమావేశమైతే అయ్యారు. అదేవిధంగా ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ పలు సూచనలు కూడా చేసింది. ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మరోసారి గుర్తు చేస్తూ వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు మొదలుపెట్టాలని అధికారులను సూచించింది. అదేవిధంగా ఈ దరఖాస్తులను పరిష్కరించేందుకు ముఖ్యంగా దాదాపు 76 కొత్త మోడల్స్లను జారీ చేయాలని కమిటీ తేల్చి చెప్పింది. ఇందుకు గాను 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులను స్పెషల్ డ్రైవ్లో గుర్తించగా 1.45 లక్షల దరఖాస్తులను సంబంధించి పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. వీటిని అప్రూవ్ లేదా రిజెక్ట్ చేసేందుకు సంబంధిత నివేదికలను సైతం సిద్ధమైతే చేశారు. మార్చి 16న లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ రావడంతో ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా కలెక్టర్లు ఆపేశారు. అదేవిధంగా మిగిలినటువంటి 1,00,000కు పైగా దరఖాస్తులను ఇంకా పరిశీలించాల్సి ఉంది. వీటి పరిశీలనకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టాలని కమిటీ చెప్పింది. ఇప్పటికే పరిశీలించవలసినటువంటి వాటిని వెంటనే క్లియర్ చేయాలని కమిటీ సూచించింది. ధరణి పెండింగ్ సమస్యలను జూన్ 4వ తేదీలోపు పరిష్కరించాలని కమిటీ అధికారులు గడువు విధించింది. రెవెన్యూ యంత్రాంగం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంది. నిషేధిత జాబితా, ఎండోన్మెంటు, వక్స్ బోర్డు, భూదాను, అదేవిధంగా భూదాను అక్రమాలకు గుర్తించినటువంటి వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సక్సెషన్, పార్టీషన్, నాలా కోసం పెండింగ్లో చాలా ఉన్నవి. అదేవిధంగా మ్యూటేషన్, NRI పట్టాదార్, అదేవిధంగా పాస్బుక్, అదేవిధంగా గ్రీవెంట్ రిలేటెడ్ ల్యాండ్ మ్యాటర్కి సంబంధించి కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్గనైజేషన్, పట్టాదార్, పాస్బుక్ దానికి సంబంధించి కోర్టు కేసులు ఇమిటేషన్, అదేవిధంగా నాలా కన్వెన్షన్, డూప్లికేట్ పాస్బుక్, GPA కొరకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు, సెమీ అర్బన్ ల్యాండ్ పట్టాదార్ పాస్బుక్లు, కోర్టు కేసు ద్వారా పట్టాదార్ పాస్బుక్లు, అదేవిధంగా విత్ పాస్బుక్ నాలా, విత్ అవుట్ పాస్బుక్ నాలా, అదేవిధంగా ఆధార్ సీడింగ్, గ్రీవెన్స్ రిలేటెడ్ టు ల్యాండ్ మ్యాటర్స్, అదేవిధంగా గ్రీవెన్స్ రిలేటెడ్ టు రాంగ్ ఇంక్లూమెంట్స్ ఇన్ ప్రొబిడేటెడ్ ప్రాపర్టీ, ఖాతా మార్జిన్ సమస్యలకు సంబంధించినటువంటి దరఖాస్తులను పరిష్కరించాలని పేర్కొంది. అంతేకాకుండా ఇప్పటికే అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూముల వివరాలను సేకరించాలన్నారు. వీటి పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సులు కూడా చేసింది. ఈ విధంగా ధరణిలో ఉన్నటువంటి చాలా సమస్యలకు 76 కొత్త మోడల్స్లు అయితే రానున్నాయి. ఇప్పుడు ఏవైతే చెప్పామో ఆ లిస్టు ప్రకారం అవన్నీ పరిష్కారం అయితే చేయనున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో తెలంగాణ ప్రజల కోసం, రైతుల కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.